సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా అసలు ఎందుకు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మంజూరు చేస్తున్నారో మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి ఈ సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ అలాగే ఆర్డీఓ లాగిన్లలో ఈ సర్టిఫికేట్లు అనేవి ఏ విధంగా మంజూరు చేయాలో దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ముందుగా విఆర్ఓ లాగిన్లో ప్రాసెస్ చూసినట్లయితే విఎస్డబ్ల్యూఎస్ వెబ్సైట్లో విఆర్ఓ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి ఫార్వర్డ్ చేస్తారు కదా, ఆ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత పైన ఈ విధంగా సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక రిక్వెస్ట్ ఐడి అంటే సర్టిఫికేట్కి సంబంధించిన ఐడి అలాగే వారి యొక్క పేరు ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు ఎవరికైతే వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ముందుగా బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే వారి పేరు, వారి యొక్క జెండరు, వారి యొక్క క్యాస్ట్. అంటే ఇప్పటి వరకు సచివాలయ వెబ్సైట్లో ఉన్న డేటా ఆధారంగా వారి యొక్క క్యాస్ట్ ఏంటి ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా రావడం జరుగుతుంది. ఆ వివరాలు చెక్ చేసుకుంటారు. తర్వాత ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఈ వివరాలు కూడా వెరిఫై చేసుకోండి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అంటే వారి యొక్క రైస్ కార్డ్ నెంబరు ఇలా వివరాలు అయితే ఉంటాయి. ఇక తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్. వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందువల్లే కదా ఇప్పుడు మీరు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. అంటే వారికి గతంలో సర్టిఫికేట్ అనేది లేదు. అక్కడ ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే వస్తాయి. తర్వాత చెక్ లిస్ట్ బై విఆర్ఓ అంటే ఇక్కడ సిటిజన్ యొక్క వివరాలు అయితే విఆర్ఓ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. వారి క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, రిలీజియన్ ఏంటి, వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అని ఉన్న చోట తండ్రి పేరు లేదా భర్త పేరు ఏదైతే ఉందో ఆ పేరు అయితే ఎంటర్ చేస్తారు. అలాగే మ్యారిటల్ స్టేటస్ అంటే వారికి మ్యారేజ్ అయిందా లేదా ఆ వివరాలు అయితే అక్కడ ఎంటర్ చేస్తారు. ఇక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి స్టార్ మార్క్ అయితే లేదు కాబట్టి పర్లేదు. ఇక రేషన్ కార్డ్ కానీ, ఎపిక్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ అక్కడ స్టార్ మార్క్ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి రావచ్చు. అంటే సిటిజన్ యొక్క రేషన్ కార్డ్ కానీ, ఓటు కార్డ్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ అవసరం అవుతాయి. అలా వివరాలు ఎంటర్ చేసి అక్కడ సర్టిఫికెట్ అనేది అంటే రేషన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఎపిక్ కార్డ్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వివరాలు అయితే అప్డేట్ అవుతాయి. తర్వాత డాక్యుమెంట్ అప్లోడెడ్ బై విఆర్ఓ అంటే విఆర్ఓ ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ సర్టిఫికెట్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తారు. ఫైల్ అనేది అప్లోడ్ చేస్తారు. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు సిటిజన్ యొక్క ఫ్యామిలీలో వేరే వారి క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, టీసీ కానీ ఇలాంటి వివరాలు అయితే ఉంటాయి కదా, ఆ వివరాలు అయితే అక్కడ అప్లోడ్ చేయొచ్చు. అలాగే రిమార్క్స్ అంటే రికమెండ్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా వివరాలు అయితే అక్కడ సెలెక్ట్ చేసుకుని చెక్ బాక్స్ అయితే ఉంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో బాక్స్ పైన అయితే క్లిక్ చేసి ఫార్వర్డ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడితో విఆర్ఓ లాగిన్లో ప్రాసెస్ అయితే పూర్తయింది. తర్వాత ఈ వివరాలు అనేవి ఆర్ఐ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లో చూసినట్లయితే విఆర్ఓ లాగిన్లో ఏవైతే సర్టిఫికెట్లు అనేవి ఫార్వర్డ్ చేశారో ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఆర్ఐ లాగిన్కి అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు ఆర్ఐ లాగిన్లో వచ్చేసి విఆర్ఓ వెరిఫికేషన్ పూర్తి చేసిన వాటికి మరొకసారి వెరిఫికేషన్ అయితే పూర్తి చేయాలి. సేమ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లో కూడా ఈ విధంగా సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్లో వెరిఫికేషన్ పూర్తయిన పేర్లు అయితే ఇక్కడ రావడం జరుగుతాయి. అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్లో ఏవైతే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశారో అంటే అప్లికెంట్ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్, మార్షల్ స్టేటస్, రెవెన్యూ విలేజ్ ఇలా వివరాలు అయితే విఆర్ఓ లాగిన్లో అయితే సెలెక్ట్ చేశారు కదా, ఆ వివరాలు అయితే ఇక్కడ వస్తాయి. ఆర్ఐ వచ్చేసి చెక్ లిస్ట్లో ఇక్కడ వివరాలు అయితే అప్డేట్ చేయవలసి ఉంటుంది. అంటే డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేశారా, అలాగే విఆర్ఓ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారా, ఇక్కడ ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ క్లిక్ చేసి తర్వాత వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు కాబట్టి పర్లేదు. మార్క్స్ వచ్చేసి రికమెండ్ చేస్తారా లేదా అని అక్కడ సెలెక్ట్ చేసి కన్సెంట్ అయితే ఉంది కదా, కన్సెంట్ పైన అయితే క్లిక్ చేసి ఫార్వర్డ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ అనేది అంటే ఆర్ఐ లాగిన్లో ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్లు అనేవి తహసీల్దార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతాయి. ఇక తహసీల్దార్ లాగిన్లో ప్రాసెస్ చూసినట్లయితే సేమ్ విఆర్ఓ ఆర్ఐ లాగిన్లో వెరిఫికేషన్ పూర్తయిన పేర్లు తహసీల్దార్ లాగిన్కి అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు తహసీల్దార్ లాగిన్లో సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత
అలా పూర్తయిన పేర్లు అయితే వస్తాయి కదా, ఒకరి పేరు పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్, అలాగే ఆర్ఐ లాగిన్లో ఏదైతే చెక్ లిస్ట్ సబ్మిట్ చేశారో ఆ వివరాలు రావడం జరుగుతాయి. ఇప్పుడు తహసీల్దార్ వచ్చేసి ఆ అప్లికేషన్ని రికమెండ్ చేస్తారా లేదా అని సెలెక్ట్ చేసి సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొన్ని క్యాస్ట్లకి అంటే ఎస్టీ కానివ్వండి, జాంబవన్స్ కానివ్వండి, కొన్ని సర్టిఫికెట్లు అనేవి తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీఓ లాగిన్కి, సబ్ కలెక్టర్ లాగిన్కి ఇలా పంపవలసి ఉంటుంది. అలాంటి సర్టిఫికెట్లు అనేవి అప్రూవ్ చేయకుండా ఫార్వర్డ్ అయితే చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే తహసీల్దార్ లాగిన్లో 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి: అప్రూవ్, రిజెక్ట్, అలాగే ఫార్వర్డ్. అప్రూవ్ వచ్చేసి ఇప్పుడు ఓసీ, బీసీ ఇలా కొన్ని క్యాస్ట్లకి తహసీల్దార్ లాగిన్లో అప్రూవ్ అయితే చేస్తారు కదా, అలాంటి సందర్భాల్లో అప్రూవ్ అయితే చేస్తారు. ఒకవేళ ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేయాల్సి వస్తే రిజెక్ట్ అయితే చేస్తారు. ఇక ఫార్వర్డ్ ఆప్షన్ ఎందుకు ఉందంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జాంబవన్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలా కొన్ని సర్టిఫికేట్లకి ఆర్డీఓ లాగిన్లో కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి అలాంటి సర్టిఫికెట్లని ఫార్వర్డ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా కన్సెంట్ పైన అయితే క్లిక్ చేసి ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, ఫార్వర్డ్ చేయాలా చెక్ చేసుకుని డేటా అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తహసీల్దార్ లాగిన్లో ఏ అప్లికేషన్లు అయితే అప్రూవ్ చేశారో వారికి డిజిటల్ సిగ్నేచర్ అనేది పూర్తి చేయడం కోసం ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. వారికి డిజిటల్ సిగ్నేచర్ కంప్లీట్ చేస్తే ఇక్కడితో సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఫార్వర్డ్ అయినవి మాత్రం ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ లాగిన్లకు అయితే వెళ్ళడం జరుగుతాయి. తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీఓ లాగిన్కి ఫార్వర్డ్ అయిన అప్లికేషన్లు అయితే ఈ విధంగా ఆర్డీఓ లాగిన్లో సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరిట పేర్లు అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు ఆర్డీఓ లాగిన్లో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలో వారి పేరు పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్డీఓ లాగిన్లో ఆ అప్లికేషన్ అనేది రికమెండ్ చేస్తారా లేదంటే రిజెక్ట్ చేస్తారా అనేది సెలెక్ట్ చేసి కన్సెంట్ క్లిక్ చేసి అప్రూవ్ అయితే చేస్తారు. ఇలా ఆర్డీఓ లాగిన్లో సర్టిఫికెట్లు పూర్తయితే డిజిటల్ సిగ్నేచర్ కోసం ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ తహసీల్దార్ లాగిన్లో ప్రాసెస్ అనేది పూర్తి చేసినట్లు ఇక్కడ ఆర్డీఓ లాగిన్లో కూడా డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నా దగ్గర లాగిన్ అయితే లేదు కాబట్టి దాదాపు యూజర్ మాన్యువల్ ద్వారా మీకు వివరాలన్నీ చెప్పాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, తెలుసుకుని రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.